వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జోసా 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ ఇయర్ 5 రౌండ్స్లోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 55 డేస్ కంటిన్యూగా కౌన్సిలింగ్ ఉంటుంది. ఇందులో ఏ రోజు మీరు ఏ డేట్ రోజు ఏం చేయాలి, మనకు ఎప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. జోసా 2026 వెబ్సైట్ లింక్ మీకు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మెంటర్షిప్ ఇంకా ఎవరికైనా కావాలి, గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్లో డీటెయిల్స్ పిన్ చేశాను, చూడండి. మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్రూషియల్ టైం, ఇంకా టైం వేస్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఏమీ లేదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి షెడ్యూల్ కరెక్ట్గా నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇందులో అన్నెసెసరీ డేట్స్ కూడా మీకు ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కౌన్సిలింగ్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎప్పటి వరకు చాయిస్ ఫిల్లింగ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్, June 2 5 PM నుంచి మీకు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఎప్పటి వరకు మీరు ఎండ్ చేసుకోవచ్చు అంటే కనుక 11th June 5 PM వరకు మీ చాయిస్ ఫిల్లింగ్ టోటల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక డేట్ ఇచ్చారు చూడండి, June 8 2 PM మీకు మార్క్ సీట్ అలొకేషన్ 1 వస్తుంది. June 10 1 PM మీకు మార్క్ సీట్ అలొకేషన్ 2 వస్తుంది. సో ఇక్కడ మార్క్ సీట్ అలొకేషన్ 1 అంటే మీరు ఇలా ఆప్షన్స్ 1 2 3 4 5 మీ చాయిసెస్ బేస్ చేసుకొని ఫిల్ చేస్తారు. జోసా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్తో మీకు సీటు ఏది వస్తుంది మీకు చూపించడానికి శాంపుల్గా ఒక సీట్ మీకు అలాట్ చేసి చూపిస్తారు. సపోజ్ ఇక్కడ 6th ఆప్షన్లో మీకు సీట్ వస్తుంది అనుకోండి. మార్క్ సీట్ 1లో జోసా వాళ్ళు మీరు ఇన్ని ఆప్షన్స్ ఫిల్ చేశారు, మీకు ఇక్కడ ఒక సీట్ వస్తుందని చూపిస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ చాలామంది మేము అన్ని ఆప్షన్స్ ఫిల్ చేశాం కదా, మాకు ఒక 5 10 కాలేజ్ చూపించి అందులో ఒకటి చూజ్ చేసుకోమంటారేమో అని అనుకుంటూ ఉంటారు. కాదు, మీరు ఎన్ని ఆప్షన్స్ ఫిల్ చేసినా, మీరు 100 ఫిల్ చేసినా, 200 ఫిల్ చేసినా, మీ ర్యాంకుని బట్టి 300 ఫిల్ చేసినా, మీకు ఇందులో నుంచి ఒక కాలేజ్ యొక్క ఒక బ్రాంచ్ మాత్రమే వస్తుంది. సపోజ్ NIT కాలీకట్ మీకు CSC బ్రాంచ్ వచ్చిందనుకోండి, ఈ ఒక్కటే ఆప్షన్ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. అలాగే కాలీకట్ CSCతో పాటు రూర్కెలా CSC, అలహాబాద్ CSC ఒక 3 ఇచ్చేసి ఈ 3లో మీకు ఏం కావాలి తీసుకోండి అని అడగడం అంటూ ఉండదు. క్లారిటీ అర్థమైంది కదా. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఏంటంటే, చాలామంది ఇప్పటి వరకు జరుగుతున్న సిచ్యువేషన్లో ఈ మార్క్ సీట్ అలొకేషన్ 1 వచ్చింది కదా, దీన్ని బేస్ చేసుకొని చాయిసెస్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మీకు ఎండ్ డేట్, ఈ డేట్ లోపు ఎప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీరు June 7 8 PM లోపు చాయిసెస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి మీ చాయిసెస్ లిస్ట్ అనేది మార్క్ సీట్ అలొకేషన్ 1కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మార్క్ సీట్ అలొకేషన్ 1లో మీరు ఫిల్ చేసిన చాయిస్లలో ఏదో ఒక చాయిస్ మీకు సీట్ అలాట్మెంటు శాంపుల్గా జోసా వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నుంచి ఇది చూపించినంత మాత్రాన ఇదే సీటు మీకు వస్తుందని కానీ, ఇదే సీటు మీకు రాకుండా పోతుందని కానీ ఎటువంటి గ్యారంటీసు లేవు ఇక్కడ. సో మై బెస్ట్ సజెషన్ టు ఎవ్రీవన్, మార్క్ సీట్ అలొకేషన్ బేస్ చేసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్లో, ఎడిటింగ్లో, డిలీట్లు, యాడ్ ఇవన్నీ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. క్లారిటీగా ఇది 100% ప్రూవ్ అయింది. ఎందుకంటే మనకు మార్క్ సీట్ అలొకేషన్ 1 కంప్లీట్ అయ్యేలోపు ఇండియాలో ఉన్న అందరు స్టూడెంట్స్ యొక్క చాయిసెస్ ఒక 30 lakhs ఫిల్ చేశారనుకోండి. మార్క్ 1 కాగానే మళ్ళీ ఇంకా టైం ఉంటుంది కదా, ఇక్కడ 9th June 5 PM వరకు ఉన్న టైంలో ఇంకొక 40 lakhs వరకు ఫిల్ చేస్తారు. చాయిసెస్, నెంబర్ ఆఫ్ చాయిసెస్, ఆర్డర్ చేంజ్ అవుతుంది, వాళ్ళ ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. అంటే చాలామంది స్టూడెంట్స్ స్లోగా చేసుకుంటూ వస్తారు. ఇంకా లాస్ట్ వరకు చూసేసరికి మీకు మార్క్ సీట్ 1లో 30 lakhs ఆప్షన్ బేస్ చేసుకుని ఒక సీట్ వచ్చింది అనుకోండి, మార్క్ 2లో 40 lakhs ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇంకొక సీట్ వస్తే మీకు రౌండ్ 1కి ముందు కంప్లీట్ అయ్యే ఆప్షన్స్ అవి 60 కావచ్చు, 80 కూడా కావచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లాస్ట్ మూమెంట్లోనే చాలా ఫిల్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ మార్క్ సీట్ బేస్ చేసుకొని కాకుండా
మీరు మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ గ్రూప్లో నేను క్లారిటీగా దీనికి సంబంధించి మార్క్ షీట్ యొక్క వీడియో ఎంతమంది స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను, నేను మీకు లైవ్లో అర్థమవుతుంది అది కూడా. సో దీన్ని బేస్ చేసుకొని మాత్రం ఎవరు చాయిస్ ఫిల్లింగ్కి వెళ్ళకూడదు. మీకు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి క్లారిటీగా చెప్పినట్టుగా మీ ఆర్డర్ కరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్లో ప్రతి ఆప్షను ఒక ఆప్షన్ సీట్ వస్తే దాని ముందున్నవి దాని వెనుకున్నవి ఎలా వెరిఫై చేసుకోవాలి చెప్పినట్టుగా అలా మాత్రం చూసుకొని మీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని అవుతే అన్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ 1 వల్ల ఎటువంటి ప్రయోజనం, మార్క్ 2 వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. గ్యారంటీగా రౌండ్ 1లో సీట్ వస్తేనే ఇది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ సీట్ వచ్చింది అని చెప్పి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అంటే ఇప్పుడు అడ్వాన్స్లో మంచి ర్యాంక్ ఏదో వస్తుంది, మెయిన్స్ షిఫ్ట్లో ఏదో మంచి ర్యాంక్ వస్తుందని మనకు ఊరించి ఎన్టీఏ వాళ్ళు డిసప్పాయింట్ చేసినట్టుగా ఇక్కడ కూడా మార్క్ 1 మార్క్ 2 అనేది అలానే చేస్తాయి. కాబట్టి వీటిని నమ్ముకొని మాత్రం చాయిస్ ఫిల్లింగ్ ఎవరు వెళ్ళొద్దు, చేయొద్దు. మీ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, ఆర్డర్లో చాయిస్ నెంబర్ ఆఫ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మీరు ఎండ్ డేట్ ఇక్కడ వరకు మాత్రం కంపల్సరీగా 11th జూన్ 5 PM లోపు కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ వరకు కంప్లీట్ అయిన ఆప్షన్స్ మాత్రమే ఇంకా కంటిన్యూస్గా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, 5 వరకు కూడా వెళ్తాయి. మళ్ళీ రౌండ్ 1 సీట్ వచ్చిన తర్వాత సార్ మేము ఆప్షన్స్ చేంజ్ చేస్తాం, లేదు. రౌండ్ 1 వచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్స్ డిలీట్ చేస్తాం, లేదు. యాడ్ చేస్తాం, లేదు. అలాంటివి ఏమీ ఉండవు. ఆల్రెడీ అందరికీ చెప్పాను కదా క్లారిటీగా, రౌండ్ 1 కంటే ముందే మీ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అసలు మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ 13th 10 AM రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్లో మీకు ఇప్పుడు చెప్పినట్టుగా కాలేజ్, బ్రాంచ్ ఎందులో మీకు సీట్ వచ్చింది డిస్ప్లే ఉంటుంది. దీన్ని చూసుకున్న తర్వాత మీకు ప్రీవియస్గా చెప్పినట్టు స్లైడ్, ఫ్రీజు, ఫ్లోట్ ఆప్షన్స్ బేస్ చేసుకొని మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ ఆప్షన్తో పాటు ఫీ పేమెంట్ చేయాలి. SAIF సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దీనికి మనకి ఎప్పటి వరకు టైం ఉంటుందంటే ఇక్కడ చూడండి, సీటు మనకు 10 AM వచ్చిన తర్వాత మీరు సాటర్డే 13th 5 PM స్టార్ట్ చేస్తే 26th 5 PM వరకు కూడా మీరు ఫీ పేమెంట్ కంప్లీట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మీకు టైం ఉంటుంది. ఈ టైంలోపు మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, ఫీ పేమెంట్ చేయొచ్చు. మీ ఆప్షన్స్ ఫ్రీజా, స్లైడా, ఫ్లోటా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. మీరు చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ పేమెంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే 13th నుంచే పేమెంట్ ఇష్యూస్ మీకు 29th రోజు సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా క్యూరీస్ రేజ్ అవుతే, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వెరిఫికేషన్ ఆఫీసర్ క్యూరీ రేజ్ చేస్తారు, దానికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా క్యూరీ రేజ్ అవుతుంది, రేజ్ అవుతే మీరు ఎలా చేయాలి అనేది మీకు నేను క్లారిటీగా ఎర్రర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర స్టూడెంట్స్కి నేను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ కంటే ఇంకా ఎవరు ఎన్ని చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ ఫైనల్గా 29th 5 PMతో ఈ ఫస్ట్ రౌండ్ సంబంధించి మనం చేయాల్సిన ప్రాసెస్ ఫీ పేమెంట్ చేయడం, మీకు వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం ఎండ్ అవుతుంది. మీకు రౌండ్ 1లోనే సీట్ వచ్చిందనుకోండి, ఇంకా మళ్ళీ రౌండ్ 2 నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను, SAIF సీట్ యాక్సెప్టెన్సీ ఫీ పే చేయడం, రిపోర్టింగ్ ఇవన్నీ మళ్ళీ ఉండవు. ఏదో ఒక్కసారి మాత్రమే మీకు రౌండ్ 1లో వస్తే అది రౌండ్ 1లోనే ప్రాసెస్ చేయాలి. ఇన్ కేస్ రౌండ్ 1లో రాకుండా రౌండ్ 2లోనే సీట్ వస్తే అప్పుడు రౌండ్ 2లోనే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్కి ఈ ప్రాసెస్ రిపీట్ అవ్వదు. ఫీ పేమెంట్ చేయడం అనేది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ చేసుకోవడం అనేది ఒకే ఒక్కసారి ఏ ఒక్క రౌండ్లో మీకు సీట్ వస్తుందో అక్కడే కంప్లీట్ అవుతుంది. అండ్ చాలామంది ఇక్కడ జోసా కౌన్సిలింగ్ని ఒక రన్నింగ్ రేస్ లాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు జూన్ 2 రోజు 5 PMకి స్టార్ట్ అయిందంటే ఇంకా 5 PM కాకముందే సిస్టమ్ ఓపెన్ చేసుకొని 4:59కి మేము ఇలా టైం 5 అని పడగానే మా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీ చాయిస్ ఫిల్లింగ్ కరెక్ట్గా చేశారా లేదా అన్నదే ముఖ్యం.
ఏ రోజు చేశారన్నది పాయింట్ కాదు ఇక్కడ. ఇది రన్నింగ్ రేస్ అయితే కాదు, ముందే కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి ఫస్ట్ సీట్ ఇవ్వడానికి. మీరు ఫిల్ చేసిన చాయిసెస్ బేస్ చేసుకొని మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ రేస్ లాగా మేము ఫాస్ట్గా చేసేస్తామని చెప్పి ఉన్న సీటు పోగొట్టుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అలాంటి వాటిల్లో మీరు ఉండకండి. జాగ్రత్తగా క్లియర్గా కూల్గా మీ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి చూడండి. నెక్స్ట్ రౌండ్ 2 సీట్ అలాట్మెంట్. మనం ఆల్రెడీ చెప్పినట్టుగా రౌండ్ 1లో మనకు సీట్ వచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దానికంటే పైన ఆప్షన్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్రీజా, స్లైడా, ఫ్లోటా దాన్ని బట్టి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్పుడు రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ June 30 5 PM రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇంకా ఇక్కడ ఫీ పేమెంట్ చేయడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, వెరిఫికేషన్ చేయడం ఏమీ అవసరం లేదు. మీకు వచ్చిన సీటు మీరు ఫ్రీ చేసుకుంటారా, ఫ్లోట్లో కంటిన్యూ అవుతారా, స్లైడ్ ఆప్షన్ ఇచ్చి కంటిన్యూ అవుతారా అనేది మీరు చూసుకోవాలి. రౌండ్ 1లో ఎవరైతే ఫ్లోట్ అనే ఆప్షన్ ఇచ్చారో మీరు కంటిన్యూస్గా రౌండ్ 2, 3, 4కి ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది. మీరు కావాలనుకుంటే స్లైడా, ఫ్రీజా మీరు చేంజ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే మాకు బెటర్ ఆప్షన్ ప్రతి రౌండ్లో ఎక్కడ వస్తే అక్కడ తీసుకుంటామంటే కంటిన్యూ అయిపోతుంది. అలాగే స్లైడ్ ఇచ్చారనుకోండి, స్లైడ్ కూడా కంటిన్యూ అయిపోతుంది. ఒకవేళ ఫ్రీజే ఇచ్చారనుకోండి రౌండ్ 1లో, మీకు అదే ఫ్రీజ్లో ఉన్న సీటే రౌండ్ 2, 3, 4, 5లో డిస్ప్లే వస్తుంది. అంతే. మీరు మళ్ళీ ప్రతిసారి ఫ్లోట్ ఇవ్వడం, ప్రతి స్లైడ్ ఇవ్వడం ఉండదు. ఫ్లోట్ ఇచ్చిన వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఫ్రీజ్కి వెళ్తారా, స్లైడ్కి వెళ్తారా చేసుకోవచ్చు. అంతకుమించి ఇక్కడ మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ ఉండదు. అనవసరంగా టెన్షన్ పడి ఏదో ఒకటి చేయొద్దు. మరి ఇక్కడ ఓన్లీ రౌండ్ 2లోనే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకి ఎప్పటి వరకు టైం ఉంటుందంటే ఫైనల్గా మీకు 4th July 5 PM వరకు టైం ఉంటుంది. ఇప్పుడు రౌండ్ 2 నుంచి ఎవరైతే సీట్ ఇంట్రెస్ట్ లేదు, మేము వచ్చిన సీట్ ఇంకా వదిలేసుకొని వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు సీట్ విత్డ్రా ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు సీట్ విత్డ్రా చేసుకోవడానికి ఆన్లైన్లోనే విత్డ్రా ఫామ్ ఉంటుంది. అది సబ్మిట్ చేసేసి విత్డ్రాని క్లిక్ చేస్తే మీరు సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా అందరూ ఎవరెవరు ఎగ్జిట్ అవుతారో ఎగ్జిట్ అవ్వచ్చు కౌన్సిలింగ్ నుంచి. ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రౌండ్ 3 6th July 5 PM రిలీజ్ చేస్తారు. రెస్పాండ్ అవ్వడానికి న్యూగా సీట్ వచ్చిన వాళ్ళకి 5 PM వరకు టైం ఉంటుంది. ఆల్రెడీ సీటు కంటిన్యూషన్లో ఉన్న వాళ్ళు మీరు ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోటు చేంజెస్ చేయడానికి ఇక్కడ వరకు మీకు కూడా టైం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు సీటు వద్దనుకున్న వాళ్ళు విత్డ్రా అవ్వచ్చు. ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూడండి. నౌ 4th రౌండ్ July 10th 5 PM 4th రౌండ్ వస్తుంది. మీకు లాస్ట్ డేట్ న్యూగా సీట్ వచ్చిన వాళ్ళైతే 5 PM వరకు, July 13th వరకు ఉంటుంది. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఫ్రీజా, స్లైడా, ఫ్లోటా అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జిట్ అవ్వాలన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇక్కడ 15th July వరకు టైం ఉంది. ఇలాగా రౌండ్ 5 సీట్ అలాట్మెంట్ July 16th 5 PM రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడితో ఐఐటీస్, ఐఐఎస్సి బెంగళూరు సంబంధించి ఐఐఎం ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇంక్లూడ్ అయిందో వాటికి సంబంధించి సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ రౌండ్ 5 తర్వాత సిశాబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. కానీ సిశాబ్ కౌన్సిలింగ్ అనేది ఐఐటీస్లో, ఐఐఎస్సిలో సీట్ వచ్చిన వాళ్ళకి కాదు. ఎన్ఐటి, IIIT, GFTస్లో మాకు సీట్ కావాలన్న వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు ఐఐటీస్లో సీట్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీరేం చేయాలి అంటే రౌండ్ 5 సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు ఆల్రెడీ సీట్ యాక్సెప్టెన్సీ ఫీ పే చేశారు కదా, మీరు ఫ్లోట్లో ఉన్న ఆప్షన్ అయినా సరే ఫైనల్ ఆప్షన్ అయిపోతుంది. మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు స్లైడ్లో పెట్టుకున్న ఆప్షన్ అయినా మీ సీట్ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. లేదు ఆల్రెడీ మేము ఫ్రీజ్లోనే పెట్టాం సార్ మా ఆప్షన్ అంటే ఇక్కడితో మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు ఇంకా జోసా వెబ్సైట్లో ఒక్క సెకండ్ కూడా ఏమీ పని ఉండదు. మీకు ఏ కాలేజ్, ఏ ఐఐటి ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చిందో ఆ ఐఐటి ఇన్స్టిట్యూషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీకు టైం టు టైం ఎప్పుడు ఏ షెడ్యూల్ వస్తే అది ఆ ఐఐటీస్ బేస్ చేసుకొని ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడమా, ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడమా, దాన్ని బట్టి మీరు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇమీడియట్గా కాలేజ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. రౌండ్ 5 కంప్లీట్ అయిందంటే మీరు ముందుగానే ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి షెడ్యూల్ వచ్చినప్పుడే నేను చెప్తాను. దాన్ని బట్టి రౌండ్ 5 తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ వస్తున్న వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు అనేది ముందుగానే రెడీ చేసి బుక్ చేసుకోవాలి. నెక్స్ట్
ఎవరైతే ఎన్ఐటి త్రిబుల్ ఐటి జిఎఫ్టి సిస్టమ్ సీట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు రౌండ్ 5 తర్వాతే కాలేజ్ స్టార్ట్ అవ్వదు. మీకు సీసాబ్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాతే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మాకు జోసాలో సీటు 5th రౌండ్ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు, బెటర్ సీట్ ఎక్స్పెక్ట్ చేసే అందరూ కూడా సీసాబ్కి వెళ్ళొచ్చు. మీ సీట్ ఇక్కడ సీసాబ్లో ఫైనల్ చేసుకోవడానికి మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి. ఎన్ఐటి త్రిబుల్ ఐటి జిఎఫ్టీలో సీట్ వచ్చిన వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు 5th రౌండ్ తర్వాత పే చేస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా? ఐఐటి ఐఏఎస్సి వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఏముండదు, డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్కి రిపోర్ట్ చేయాలి. ఎన్ఐటి త్రిబుల్ ఐటి జిఎఫ్టీ వాళ్ళు మాత్రం పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేసి మీ సీట్ మీరు లాక్ చేసుకొని అప్పుడు సీసాబ్కి వెళ్ళాలి. సీసాబ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేస్తామన్న వాళ్ళకి సీసాబ్ గురించి క్లారిటీగా డీటెయిల్స్ ఇస్తాను. ఇది కంప్లీట్ షెడ్యూల్, క్లారిటీగా అందరూ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.